చెప్పండి, ఏదైతే మీరు ఈరోజు పెట్టిన మీటింగ్ ప్రెస్ క్లబ్లో ఏదైతే ఉందో 3 కోట్లు తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరో అడిగారని చెప్పేసి బీఆర్ఎస్లో ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆ ఆరోపణలు నిజమే అంటారు? అందులో ఏమాత్రం నిజం లేదండి. అది వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే అదే దుష్ప్రచారాన్ని కంటిన్యూ చేస్తుండడం వల్ల మేము ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే గెలిచిర్రు, కానీ గెలిచినామని చెప్పుకోలేరు. ఒక అవార్డు ప్రజెంటేషన్ లేదు, అంటే జాబు లేదు. స్టిల్ ఓడిపోయిన వాళ్ళు అండ్ ఎవరైతే మనం అనొచ్చు కొందరు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్న వాళ్ళు మాత్రం ఓపెన్గా వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, అబద్ధాన్ని కూడా దుష్ప్రచారం చేయగలుగుతున్నారు. సో వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళు ఒకరికొకరు ఫోన్లు మాట్లాడుకుంటుంటే మేము వింటుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే సూసైడ్ చేసుకునేటట్టు ఉంది సిచ్యువేషన్. ఇవన్నీ మాతో చెప్పారు, ఇంట్లో వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ చూసి మాకు మేము అనుకునే పేరెంట్స్ మేము మీకు సపోర్ట్గా మేము ఉంటామని ఒక ధైర్యం ఇవ్వడం కోసం అని బయటకు వచ్చామంటే. అంటే ఏదైతే మొన్న ఇచ్చిన కోర్టు తీర్పు ఏదైతే ఉందో, లేదా రియలైజేషన్ అయినా చేయాలి, లేదంటే రీకరెక్షన్ అయినా చేయాలి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి అన్నట్టు, అంటే ఎట్లా అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అది కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? కోర్టు ఇచ్చిందంటే అదేనండి. ఇప్పుడు అన్ని జడ్జిమెంట్స్ చూసుకున్నట్టు ఒక దగ్గర మనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే ఇంకో స్టెప్కి వెళ్తాం. జ్యుడిషియరీ పైన అయితే నమ్మకం ఉంది. సో నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి, డివిజన్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఈ నమ్మకం ఉంది. అండ్ అది కూడా ఎందుకు చెప్తున్నామనంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year వస్తుందండి. 1 yearలో మేము ఎప్పుడు ఏ లొల్లి చేయలేదు, ఎప్పుడు బయటకు రాలేదు, ఏది చెప్పుకోలేదు. బట్ ఈ 1 yearలో ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు వస్తున్నారు. అంటే అబద్ధాన్ని వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేయగలుగుతున్నారు. అదే మనం చెప్పినట్టు ఇప్పుడు నిజం షూలేస్ కట్టుకునే లోపు అబద్ధం వచ్చేసి ఊరంతా తిరిగేసి వస్తుందని అది వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మనం కూడా ఒక స్టాండ్ తీసుకొని మేము చేసేది అబద్ధం కాదు, మేము మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకు ఒక మోటివేషనల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. Subscribe us and press the bell icon for more interesting updates.